నమస్తేనండి. శ్రీమాత్ర నమః ఛానల్‌కి స్వాగతం. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈ కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం వలన మనము ఎన్నో పుణ్యఫలాలను దక్కుతాయని మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఈరోజు మనము సత్యనారాయణ స్వామి వ్రతము కథల అంతరార్థం గురించి తెలుసుకుందాము. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరియు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరని భావిస్తున్నాను. మనకున్న ఎన్నో గొప్ప విశేషములైన పూజలలో, వ్రతాలలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చాలా ఉత్కృష్టమైనది. పెళ్ళిళ్ళలో, గృహప్రవేశాల్లో, శుభ సందర్భాల్లో అయినా మన ఆచారంగా ఈ వ్రతం చేసుకుంటాము. ముందుగా అష్టదిక్పాలకులను, నవగ్రహాలను, దేవతా సమూహాన్ని వారి సపరివారంగా ఆహ్వానించి, ఆవాహన చేసి ఉచితాసనాలతో సత్కరించి, వారి ఆశీస్సులను స్వీకరించి, మంత్రపుష్పం సమర్పించి, అప్పుడు స్వామివారి లీలా విశేషాలను కథల రూపంగా విని తరిస్తాము. ఈ వ్రత విధానము స్కాంద పురాణము రేవాఖండంలో వివరించబడి ఉన్నది. ఇక్కడ 5 కథల సమాహారము, ఎన్నో విశేషాలను మనము తెలుసుకుందాము. మొదటగా నారద మహర్షి శ్రీమన్నారాయణుని దర్శించి కలియుగంలో ప్రజలు పడుతున్న కష్టాలను వివరించి వాటిని తగిన నివారణోపాయం సూచించమని వేడుకుంటాడు. ఈ అధ్యాయము మనకు ఎదురవుతున్న ఎన్నో కష్టాలను పేర్కొంటూ వాటిని ఎలా పోగొట్టుకోవాలో చెబుతుంది. భరోసా కూడా ఇస్తుంది. మన పూర్వజన్మ పాపం ఇప్పుడు మనకు రాయవలసిన ఆనందాలకు ఎలా అడ్డుపడుతుందో, ఆ కుళాయి గొట్టంలో నీటిని ఒక అడ్డంకి ఎలా దారను ఆపుతుందో అలాగే మనకు అవగతమవుతుంది. వాటిని ఇటువంటి క్రతువులు ఒక దూదికొండను ఒక నిప్పురవ్వ మండించి తొలగించినట్లుగా ఎలా తీరుస్తాయో చెబుతుంది. మనం ఇప్పుడు అనుభవిస్తున్న సుఖదుఖాలన్నీ కూడా మన పూర్వం చేసిన కర్మఫలమే. వాటిని ఎలా తగ్గించుకోవాలో, మోక్షము మన పరమపదం అని చెప్పడానికి నారదుడు మన తరపున స్వామివారికి నివేదించి పరిష్కారము ఆయన చేతనే చెప్పిస్తాడు. రెండవ అధ్యాయంలో ఒక వేదవేత్త అయిన బ్రాహ్మణుని కష్టాలను ఎలా వ్రతం చేసి గట్టెక్కిస్తున్నారో తెలియజేస్తారు. ఆ బ్రాహ్మణుని వ్రతం చూసి ఒక కట్టెలమ్మేవాడు ఎలా ఉద్ధరింపబడతారో వివరిస్తూ ఉంది. ఒకరు ధర్మాన్ని నమ్ముకున్న వారికి వారి కష్టాల నుండి గట్టెక్కించడానికి స్వామివారే ఎలా వస్తారో చెబుతుంది. మనము త్రికరణ శుద్ధిగా మనం మన కర్మలు చేస్తే కష్టాలు ఎన్నో రోజులు ఉండవు. కష్టపడే వాడిని ఎలా దేవుడే స్వయంగా పూనుకొని ఉద్ధరిస్తాడో చెబుతుంది. కామితార్థ ప్రదాయిని ఈ స్వామి. దేవుడు కేవలము కర్మ సాక్షి. కానీ ఆయనను శరణుజొచ్చిన వారికి కర్మ ప్రతిఫలాన్ని ఎలా అనుకూలంగా మారుస్తారో తెలుపుతుంది. ముందుగా ఇహసౌఖ్యం ఇచ్చి వారి ధర్మ ప్రవర్తన కారణంగా వారికి మరు ఉత్తరోత్తమ జన్మలలో మోక్షం సిద్ధింపచేస్తాడు. మూడవ అధ్యాయంలో ఒక రాజు కామ్యం కొరకు ఎలా వ్రతం ఆచరిస్తాడో, తద్వారా అతడికి సంతాన భాగ్యము ఎలా కలిగింది, తద్వారా ఆ లీల చూసిన సాధువు అనే వైశ్యుడు కూడా ఎలా సంతానవంతుడవుతాడో వివరిస్తుంది ఈ కథ. తర్వాత లోభించి ఎలా వాయిదా వేస్తాడో, దేవుని మోసం చేయడం వలన ఎలా కష్టనష్టాలు అనుభవిస్తాడో చెబుతారు. అతడి పాపం వలన అతడి కుటుంబం కూడా ఎలా కష్టాలు పడ్డదో, మరలా తిరిగి ఆడవారు వ్రతం చేస్తానని సంకల్పించుకోవడం వలన ఎలా అతడు కష్టాల నుండి బయటపడ్డాడో తెలుపుతుంది. ఒకరికి ఒక మాట ఇచ్చామంటే కట్టుబడి ఉండాలి. అది మన తోటి వారికైనా, దేవునికైనా. లోభం వలన అతడు మాట తప్పి తన వారికి కష్టాలు పెడతాడు. ధర్మాచరణ పాలన చాలా ముఖ్యము. ఇక్కడ తనకు పూజ చెయ్యలేదని చెప్పించేంతటంత ఆడిస్తూ కాదు దేవుడు. అతడికి ఎన్నిసార్లు గుర్తొచ్చినా లోభించి మోహాన్ని లోనయ్యి మోసం చేసే ప్రవృత్తి ఉన్నవాడు అతడు. అతడెందుకు అందరం కూడా అటువంటి వైశ్యులమే. నాకు ఇది చెయ్యి, నీ హుండీలో ఇన్ని వందలు వేస్తాను, వేలు వేస్తాను అని అనుకుంటూ ఉంటాము. అది బేరం పెడుతున్నాము. సుఖాలొచ్చినప్పుడు నాకెందుకు ఇచ్చావు అని ఎవడూ అడగదు. కేవలం కష్టాల్లో మాత్రమే మనకే ఎందుకు వచ్చాయి అని బాధపడతాము. ఇక్కడ కథ మనలో ఉన్న లోభత్వాన్ని అణచడమే. అలాగే మనం చేసిన పాపము
మనమే కాదు మన కుటుంబాన్ని కూడా కట్టి కుదిపేస్తుంది. అలాగే మన కుటుంబం వారు తప్ప తెలుసుకొని మరలా శరణాగతి చేస్తే అది మరలా మనను నిలబెట్టుతుంది. ఇక్కడ నేను, నా కుటుంబం వేరు కాదు. అంతా ఒకటే. కష్టాలైనా, సుఖాలైనా కలిసే అనుభవిస్తాము. మన ధర్మము మనమే కాదు, మన వారినందరినీ రక్షిస్తుంది. అలాగే పాపం కూడాను. ఇక 4వ అధ్యాయంలో ఈ వైశ్యుడు మరలా ఎలా మొహంలో పడిపోతాడో, క్రోధంతో ఒక సాధువును ఎలా హేళన చేస్తాడో చెప్పారు. అలాగే వ్రతం చేసినా కూడా ప్రసాదాన్ని స్వీకరించక కళావతి ఎలా కొంతసేపు కష్టాలు చూసిందో చెబుతుంది. పెద్దలను గౌరవించమని మన వాంగ్మయం చెబుతుంది. ఒక పుణ్యకార్యం చేస్తామని వచ్చిన సాధువుని హేళన చేసి క్రోధపూర్వకంగా మాట్లాడి కష్టాలు కొని తెచ్చుకుంటారు. పూర్వం చెప్పినట్లు ప్రసాదం స్వీకరించకపోతే వారి జీవితం నాశనం చేసేటంత క్రోధం దేవునికి ఉండదు. ఆయన వాటి ద్వారా మనకు ఒక బోధ చేస్తున్నాడు అంతే. ఇక్కడ గమనించవలసిన విషయం చూడండి. అక్కడ దేవుడు ఒక లీల చూపించి అక్కడే ఉండి వారికి జ్ఞానోదయం అయ్యాక మరలా వారిని వారికి ఇచ్చేస్తాడు. కేవలం వారిని పరీక్షించి వారికి పాఠం నేర్పుతాడు. అంతే తప్ప అనంతమైన కష్టాలు ఇవ్వడు. ఈ కథల ద్వారా ఒక మనిషి ఎలా ఉండకూడదో తెలుస్తుంది. అలాగే దైవానుగ్రహము మనకు ప్రసాద రూపంలో వస్తుంది. దాన్ని అలక్ష్యపరచకుండా ఉండాలనేదే మనకు చెప్పే కథ ఇది. అంతే తప్ప ఆయన మనల్ని కష్టపెట్టి ఆనందించే స్వభావం ఉన్నవాడు కాదు. మరియు 5వ కథ. తుంగధ్వజుడనే రాజు కొందరు గొల్లలు చేసే వ్రతాన్ని తక్కువ చేసి చూసి ఒక మాయ వలన తాను నష్టపోయినట్లు భ్రమకు లోనవుతాడు. మొదట తప్పు తెలుసుకొని తిరిగి ప్రసాద స్వీకారం చేసి ఆ మాయను తొలగించుకుంటాడు. వ్రతం ఎక్కడ జరిగినా భక్తిపూర్వకంగా ఉండాలి. వ్రతం జరిపే వారి ఎక్కువ తక్కువ అంతరాలను దేవుడు చూడడు. భక్తి మాత్రమే ఆయనకు ప్రధానము. సంవత్సరాల ద్వారా ఆ రాజు ఎలా కష్టపడ్డాడో వివేకం ఉదయింపచేసి ఆ లీలలను ఎలా సంహారం చేశారో చూపించారు. కొన్ని నీతి సూత్రాలను మనం ఈ కథల ద్వారా తెలుసుకుంటాము. వ్రతము చాతుర్వర్గాల వారు ఈ 5 అధ్యాయాలలో ఎలా వ్రతం చేసుకొని ఉద్ధరింపబడ్డారో చూశాక మన పూజలు, వ్రతాలు కేవలం కొన్ని వర్ణాలకు మాత్రమే పరిమితమని చేసే ప్రచారానికి గొడ్డలి పెట్టు. ఈ కథల ద్వారా కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాలను ఎలా దైవానుగ్రహం వలన అదుపులో పెట్టుకుని ధర్మార్థ మోక్షాలను సాధించవచ్చో వివరిస్తాయి. మాట ఇచ్చి తప్పడం ఎంత ప్రమాదమో మనం గ్రహించాలి. సత్యనిష్ట, ధర్మనిష్ట వలన ఎలా మంచి జరుగుతుందో, లేకపోతే కష్టాలు ఎలా పడతామో కళ్ళకు కట్టినట్లు వివరిస్తుంది. అంతేకాకుండా దైవానుగ్రహము ఎలా మన దుష్కర్మల ఫలితాన్ని దూరం చేస్తుందో కూడా తెలియజేస్తుంది. చెడు త్వరగా అర్థమవుతుంది. మంచి చేస్తే మంచి వస్తుందని ఎంత చెప్పినా తేలిగ్గా తీసుకుంటాము. మన మెంటాలిటీ తప్ప చేస్తే ఏమి కష్టాలు వస్తాయో చెబితే ఇట్టే పట్టుకుంటుంది. వాటిని చెబుతూ ఎలా పోగొట్టుకోవాలో తరుణోపాయాలను చెబుతుంది. ఇవే కాదు మరెన్నో నీతి నియమాల సమాహారము ఈ వ్రతకథ రంగము. స్వామిని పూర్తిగా నమ్మి శరణాగతి చేసి మనం కూడా ఆయన ఆశీర్వాదం పొంది ఉన్నత స్థితిని పొంది ఇహపర సౌఖ్యాలను పొందుదాము. అయితే మనము భక్తునికి భయపడి గుహలో దాక్కున్న శివుడి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. భక్తునికి భయపడి గుహలో దాక్కున్న శివుడి గురించి విన్నారా? ఎవరైనా శత్రువుకి భయపడతారు కానీ భక్తుడికి భయపడ్డామా? అది ముల్లోకాలను కాపాడే పరమశివుడు భక్తునికి భయపడి గుహలో దాక్కోవడమా? అదెలా జరిగింది, ఎక్కడ జరిగింది అని తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఉత్తర భారత రాష్ట్రమైన జమ్మూ కాశ్మీర్లో జమ్మూ నగరానికి 110 కిలోమీటర్ల దూరంలో రిసియా జిల్లాలో ఉన్న రంసు గ్రామానికి సుమారు 3 లేక 4 కిలోమీటర్ల కొండదారిలో నుంచి వెళితే ఈ గుహాలయం చేరుకోవచ్చు. కశ్మీరీలో కోడి అంటే గుహ అని అర్థము. శివుడు ఉన్న గుహ అని అర్థము. జమ్మూ నుంచి ఈ గుహాలయం చేరుకోవడానికి 2 దారులు ఉన్నాయి. మొదటిది అష్టాదశ పీఠాల్లో ముఖ్యమైన వైష్ణవదేవికి ట్రెక్ మొదలయ్యే కట్రా టౌన్ మీదుగా, రెండవది జమ్మూ, అఖ్నూర్ మీదుగా రాజౌరి వెళ్లే దారిలో
కండామోర్హా జంక్షన్ నుంచి 6 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే రంసు గ్రామానికి చేరుకోవచ్చు. వైష్ణవదేవి కోవెల ట్రస్ట్ వారు ఈ కోవెల మేనేజ్మెంట్ కూడా తీసుకొని రోడ్లు, భోజన సదుపాయాలు, వసతులు యాత్రికులకు అందుబాటులోకి తెచ్చారు. వైష్ణవదేవి యాత్రికులు ఈ గుహాలయాన్ని కూడా సందర్శించుకోవచ్చు. కట్రా బస్టాండ్ నుంచి బస్సు, టాక్సీ సదుపాయాలు ఉన్నాయి. కట్ర నుంచి రంసుకి 70 కిలోమీటర్లు ఘాట్ రోడ్ ప్రయాణము. కొండల మీంచి దుముకుతూ ప్రవహించే సెలయేళ్లు, ఓ పక్క కిందుగా లోయలో ప్రవహించే నదులు, మరో పక్క ఎత్తుగా గర్వంగా మేమెవ్వరికీ అందం అంటూ ఉన్నట్లుగా ఉన్న పర్వతాలు చూడ్డం ఎంతో బాగుంటుంది. జమ్మూలో ఎండలు ఎక్కువగా ఉన్నా కట్ర దగ్గర నుంచి వాతావరణము చాలా చల్లగా మారిపోతుంది. ప్రకృతిని ఆస్వాదిస్తూ విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ ప్రయాణం సాగిస్తాము. ఎందుకంటే శివ పంచాక్షరి తప్ప శివ స్తోత్రాలు శివాయ విష్ణు రూపాయ అని అనుకుంటూ చెంపలు వాయించుకోవచ్చు. దారిలో చిన్న చిన్న గ్రామాలు 2, 3 దాటాక బాబా ధన్సర్ అనే చిన్న గుహాలయం చూసి ఆ గుహలో ధన్సర్ అనే సన్యాసి తపస్సు చేసుకున్న ప్రదేశంగా ఆ స్థానికులు చెప్పారు. ఇక్కడ పైనుంచి సన్నని దారలుగా నీరు పడుతూ రాళ్లపైన ఏర్పడుతున్న ఆకారాలు ఉన్నాయి. అది తీసుకొని తిరిగి అలా కొంత దూరం వెళ్ళాక దారి రెండుగా చీలుతుంది. అక్కడ ఉన్న సెక్యూరిటీ వారు ఆ దారిలో వెళ్ళనివ్వక యాత్రికులను రెండో దారిలో నుంచి పంపుతారు. 200 మీటర్ల పొడవు, 3 మీటర్ల ఎత్తు, 1 మీటర్ వెడల్పు ఉన్న ఈ గుహలోకి శాశ్వత సంబంధం రుగ్మతలు ఉన్నవాళ్లు ఆక్సిజన్ సిలిండర్ తీసుకుని వెళ్లాలనేది డాక్టర్ల సలహా. లోపల 4 అడుగుల ఎత్తున్న స్వయంభూ శివలింగము, నిరంతరము శివలింగాన్ని అభిషేకిస్తున్న ప్రాకృతికమైన పాలరంగులో ఉండే జల ఊట మనస్సుని భక్తి పారవశ్యంలో ముంచేస్తుంది. దర్శనానంతరము అక్కడ పూజాదులు నిర్వహిస్తున్న సాధువులను పురాణం అడగగా వారు చెప్పిన కథ ఇది. పూర్వము భస్మాసురుడు అనే రాక్షసుడు పరమ శివభక్తుడు. దేవతలపై విజయం సాధించాలనే కోరికతో తనకి మరణం లేకుండా ఉండేటట్లు వరం పొందాడని శివుడి గురించి ఘోరతమైన తపస్సు చేస్తాడు. ఆ తపశ్శక్తికి ముల్లోకాలు అల్లకల్లోలమై కంపించసాగాయి. ఆ ప్రకంపనలు శివ నివాసమైన కైలాసాన్ని కూడా భయభ్రాంతులకు గురిచేస్తుంది. అప్పుడు శివుడు భస్మాసురుని తపస్సుకు మెచ్చి భస్మాసురుని వద్దకు వెళ్ళి, వత్సా, నీ కోరిక ఏమిటి అని అడగ్గా తనకు మృత్యువు లేకుండునట్లుగా వరమిమ్మని భస్మాసురుడు కోరతాడు. మరణం లేకుండా ఉండేటట్లు వరమివ్వుట కొరకు తాను అశక్తుడనని శివుడు మరేదైనా వరం కోరుకోమని అంటాడు. దానికి భస్మాసురుడు తాను ఎవరి తలపై చెయ్యి పెడితే వారు భస్మం అయ్యేటట్లు వరం అనుగ్రహించమంటాడు. అంతటా శివుడు భస్మాసురుని కోరిక తీరుస్తాడు. అంతటా భస్మాసురుడు శివుడు ఇచ్చిన వరప్రభావాన్ని శివునిపైనే ప్రయోగించి చూడాలనే తలంపుతో శివుని తలపై చెయ్యి పెట్టడానికి శివుని వెంట పడతాడు. అప్పుడు శివుడు భస్మాసురుని తప్పించుకొని పారిపోతూ శ్రీ మహావిష్ణుమూర్తిని రక్షించమని వేడుకుంటాడు. భస్మాసురుడు శివుని తరుముతూ ఉంటాడు. అలా మూర్ఖులకు వినాశకారకమైన వరాలు అనుగ్రహించకూడదు అని తెలుసుకున్న శివుడు ఈ గుహలో దాక్కొని ఉంటాడు. అప్పుడు శివుని తరుముతూ గుహవైపు వస్తున్న భస్మాసురుని మోహిని రూపంలో ఉన్న ఆ శ్రీ మహావిష్ణుమూర్తి అడ్డుకుంటాడు. మోహిని రూపానికి ఆకర్షితుడైన భస్మాసురుడు తనను పెండ్లాడమని మోహినిని కోరతాడు. దానికి మోహిని తనతో సమానముగా నర్తించిన వారిని తాను పరిణయమాడతానని అంటుంది. అందుకు సమ్మతించిన భస్మాసురుడు మోహిని నర్తించినట్లే నర్తించి తన వరప్రభావమును మరచి మోహిని చూపిన భంగిమను నటిస్తూ తన తలపైన చెయ్యి పెట్టుకుని భస్మమైపోతాడు. ఇలా శివుడు భక్తునికి భయపడి ఈ గుహలో దాక్కున్నాడట. ఇది ఇక్కడి స్థల పురాణము. కాలాంతరమున ఓ గొర్రెల కాపరి తప్పిపోయి గొర్రెను వెతుకుతూ ఈ గుహలోకి వచ్చి ఇక్కడ తపస్సు చేసుకుంటున్న సాధువులను చూసి అతను కూడా శివభక్తునిగా మారి అతను కూడా అక్కడే ఉండి తపస్సు చేసుకుంటూ ఆ గుహలోనే ఉండిపోయాడు. అలా కొన్నేళ్ల తర్వాత ఇంటిపై పైకి మనసు పోగా
తపస్సు చాలించి ఇంటికి వెళ్ళదలుచుకుంటాడు. అప్పుడు అక్కడ తపస్సు చేసుకుంటా సాధువులు శివుడు స్వయంభువుగా ఉన్న ఈ ప్రదేశం గురించి ఎవరికీ తెలియనీయవద్దని అతని వద్ద మాట తీసుకుంటారు. మాట మీరితే అతనికి మరణం సంభవిస్తుందని చెప్తారు. కానీ కాపరి పుట్టుకతో ముస్లిము. అతను శివభక్తుడుగా మారడం నచ్చని అతని ఇంటివారు కారణం అడగగా అతను శివదర్శనం అయినట్లు మాత్రమే చెప్తాడు. పశువుల కాపరి బంధువులు కూడా శివదర్శనం చెయ్యదలచి ఆ ప్రదేశమునకు తమని కూడా తీసుకువెళ్ళమని ఒత్తిడి చేస్తారు. అలా వారి ఒత్తిడికి తల ఒగ్గి కాపరి వారిని గుహ వద్దకు తీసుకుని వెళ్తాడు. అలా మాట తప్పినందుకు గుహ చేరగానే కాపరి మరణిస్తాడు. ఇప్పుడు కూడా ఇక్కడ తపస్సు చేసుకుంటూ సాధువులు కనిపిస్తూ ఉంటారు. ఎక్కడైతే సెక్యూరిటీ వారు వెళ్ళవద్దని దారి గురించి సాధువు గారిని అడగగా ఆ గుహ దారి అమర్నాథ్ గుహకి కలిసి ఉంటుందని, ఆషాఢ పౌర్ణమి నుంచి శ్రావణ పౌర్ణమి వరకు జరిగే అమర్నాథ్ యాత్ర సమయంలో ఈ అమర్నాథ్ గుహల్లో పూజలందుకునే శివుడు మిగతా సమయంలో ఈ గుహలో యోగ సమాధిలో ఉంటాడని అక్కడి స్థానికుల నమ్మకము. అందుకే ఈ క్షేత్రాన్ని బుడా అమర్నాథ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అమర్నాథ్‌లో లాగానే ఇక్కడ కూడా పావురాన్ని దర్శించుకుంటే పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకము. కొన్ని సంవత్సరాల క్రిందట ఈ గుహ మార్గం మధ్యలో పోయిందని ఇప్పుడు అక్కడి నుంచి ప్రవేశం రద్దు చేశారు. గుహలోంచి బయటికి వచ్చాక మా మనస్సులు భక్తి పారవశ్యంతో నిండిపోయారు. జాగ్రత్తగా లోకి దిగి అక్కడ పాలవలె తెల్లగా స్వచ్ఛంగా ప్రవహిస్తూ ఉన్న దూద్ గంగా నీళ్ల తలపై జల్లుకొని తిరుగు ప్రయాణం అవుతారు. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే దూద్ గంగా పుట్టిన చోటు. భూమి లోపల నుంచి ఉరుకుతూ తెల్లని నురగతో పెద్ద హోరుతో వస్తున్న దూద్ గంగా. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నమస్తే.